ఈ సినిమాలో స్పీడ్ ఉన్నోడ్లో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు శ్రీనివాస్తో. సో దానిలో నచ్చిన గుణం ఏంటి? అంటే డాన్సులు బాగా చేస్తాడు, ఫైట్లు బాగా చేస్తాడు, ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా బాగా నచ్చిన గుణం? చాలా సిన్సియర్ కుర్రాడండి, బాగా తపన ఉంది, పైకి రావాలి, ప్రూవ్ చేసుకోవాలి. అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ స్టార్ ప్రొడ్యూసరు, సో ఆయన పెద్ద లాంచింగ్ ప్యాడ్ ఇచ్చారు తనకి. సో పెద్ద బడ్జెట్ ఇచ్చి 40 crores రేంజ్ ప్రాజెక్టు, వినాయక్ గారి డైరెక్షను, తమన్నా, సమంత క్యాస్టింగ్, సో ఇంత లార్జ్ స్కేల్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో పబ్లిసిటీ వైజ్ కూడా ఏంటంటే ఈవెన్ మీరు బి సెంటర్స్ సి సెంటర్స్కి వెళ్ళినా కూడా అల్లుడు సీను అంటే గుర్తుపట్టేస్తారు. సో అలాంటి ఒక రీచ్ ఫస్ట్ సినిమాతోనే తనకు దొరికింది. సో తనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలాంటి ఒక సపోర్ట్ ఉంది అన్న ఇది ఎప్పుడూ చూపించేవాడు కదా. సో నేను మంచి సినిమా చేయాలి, మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఏదో వన్ ఫిలిం వండర్లా కాకుండా నేను ఇక్కడే ఉండడానికి వచ్చాను, దీనిలోనే సక్సెస్ని చూడడానికి వచ్చాను అనే తపంతో కష్టపడి చేసేవాడు. సో ఆ డెడికేషన్ నాకు బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ మనం అల్లుడు సీను చూసినప్పుడు డ్యాన్సెస్ ఫైట్స్ చాలా బాగా చేశాడు. గ్యారంటీగా ఈ కుర్రాళ్ళలో పైకొచ్చే లక్షణాలు ఉన్నాయి, ఒక మంచి హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు అతనికి ఉన్నాయి అనిపించింది. సో దట్ ఇంకొక డైమెన్షన్ ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న స్టోరీ ఇది. ఇంకో డైమెన్షన్ అంటే పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న సినిమా, క్యారెక్టర్ కానీ సబ్జెక్ట్ కానీ. సో అన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, అల్లుడు సీన్లో అతను డాన్సెస్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, పెర్ఫార్మెన్స్కి దానిలో ఎంత స్కోప్ ఉందో అంతవరకు చేశాడు. బట్ ఇంకా ఎక్కువ స్కోప్ ఇవ్వాలి దీనిలో, ఆ క్యారెక్టర్లో ఉంది, నా స్టోరీలో ఉంది. సో తన ప్లస్ పాయింట్స్ని ఇంకా ప్లస్ పాయింట్స్ చేయాలి. సో డ్యాన్సెస్ నేను ఒక సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఇచ్చానంటే తనకి తన ఎబిలిటీస్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన ఎనర్జీ లెవెల్స్ ఉన్న సాంగ్స్ చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. దాని మీద తను ఎక్స్ట్రీమ్గా ప్లే చేశాడు. సో చాలా టఫ్గా వర్క్ చేశాడు, హార్డ్ వర్క్ చేశాడు. ఈవెన్ నేను చూశానండి, అంటే ఫ్లోర్లో రిహార్సల్స్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాడు. స్పాట్లో టేక్స్ చేస్తున్నప్పుడు మనం టెక్నికల్గా కానివ్వండి, లైట్ ప్రాబ్లం వల్ల దీనివల్ల ఏదో ఒకటి టేక్స్ జరుగుతుంటాయి, మిగతా డాన్సర్స్ మిస్టేక్ చేయడం అలా 4 times 5 times ఒక ఇది చేస్తున్నప్పుడు తనకి మోకాలతో చేసే మూమెంటు, మోకాలు బ్రేక్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, లిటరల్గా బ్లడ్ బ్లీడ్ అవుతుంది, ఫేస్లో నవ్వు చెరగలేదు, నవ్వుతూ చేస్తున్నాడు. నేను చూశాను, అది చూసేసి బాబు వద్దు, ఎందుకు ఇది మూమెంట్ మార్చేద్దాం, కావాలంటే వద్దు సార్ చేస్తాను, ఇంత కష్టపడ్డాము, ఇంకొక టేక్ చేసేస్తే అయిపోతుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇదేముంది గాయం మానిపోతుంది 4-5 days ఉంటే. కానీ ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ అలా ఉంటుందండి అది స్క్రీన్ మీద అన్నాడు. అంత మెచ్యూర్డ్గా మాట్లాడే హీరో, అంత మెచ్యూరిటీ ఉంది తనలో. 22 years తనకి. సో ఈ ఏజ్లోనే అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, అంత కసిగా పనిచేస్తున్నాడు అని అంటే లాంగ్ వే టు గో. డెఫినెట్గా ఒక స్టార్గా అతను ఎదుగుతాడు, నిలబడతాడని నమ్ముకున్నాను. నేను ఎంత కనెక్ట్ అయ్యానో సుస్వాగతానికి, అలాగే శుభాకాంక్షల సినిమాకి, ఆ క్లైమాక్స్లకి ఎంత కనెక్ట్ అయ్యానో ఈ సినిమా క్లైమాక్స్కి అంతే కనెక్ట్ అయ్యాను. చాలా పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నారు సార్.